హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. మనమైతే మురుకులు అయితే చాలాసార్లు అయితే బియ్యం పిండితో అయితే చేసుకుంటూ ఉంటాం కదండి. అలానే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. పెసరపప్పుతో అయితే మురుకులు చేయండి. అంటే రిబ్బన్ పకోడీ అంటారండి వీటిని. చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఈ విధంగా చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగాను కూడా ఉంటాయండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మనం ఎప్పుడు శనగపిండితో అలా అయితే వీటినైతే రిబ్బన్ పకోడీలను అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా ఇలా కొత్తగా పెసరపప్పుతో అయితే కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి అయితే చూపిస్తానండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ పెసరపప్పుతో చేసిన పకోడీ అయితే పిల్లలకు లంచ్ బాక్స్లో కానివ్వండి, ఇప్పుడు స్కూల్లో అయితే ఓపెన్ అయిపోయాయి కదండి, బాక్స్లో కూడా పెట్టియొచ్చండి. పిల్లలైతే పప్పు చారులోకి అయితే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని అయితే తీసుకోవాలి. ఇలా కుక్కర్ని తీసుకున్న తర్వాత మనం ఒక కప్పు పెసరపప్పును అయితే తీసుకోవాలండి. మీరు కుక్కర్లో డైరెక్ట్గా అయినా ఉడికించవచ్చు, లేదా ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని 1-2 నీళ్ళను పోసేసుకొని 2 విజిల్లు వచ్చేదాకా అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 విజిల్లు వచ్చే వరకు అయితే కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి. చూడండి, ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి అయితే 1.5 నీళ్ళనైతే పోసుకున్నానండి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా 1.5 నీళ్ళనైతే పోసేసుకొని, మీకు లేదు అనుకుంటే 2 కప్పులు కూడా నీళ్ళనైతే పోసేసుకోవచ్చండి. ఇలా పోసుకున్న తర్వాత అన్ని బేళ్ళనైతే దగ్గరికి అయితే అనేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా వంట నూనెనైతే వేసుకోవాలండి. ఇలా వంట నూనె వేసుకోవడం వల్ల మనకైతే పప్పు అయితే చాలా చక్కగా అయితే ఉడికిపోతుందండి. చూడండి, 1 స్పూన్ వంట నూనెను వేసుకొని ఒకసారి మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, నాకు 2 విజిల్ల తర్వాత అయితే ఇలా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పప్పు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న బౌల్ని అయితే తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పుకు వచ్చేసి 4 కప్పుల దాకా బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మెజర్మెంట్స్తో వేసుకోండి. చాలా చక్కగా అయితే రిబ్బన్ పకోడీలు అయితే వస్తాయండి. 1 కప్పు పెసరపప్పుకు వచ్చేసి 4 కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు వేసుకున్నాను, ఇంకొక కప్పు వేసుకుంటున్నాను. ఇలా 4 కప్పుల బియ్యం పిండి వేసుకొని ఒకసారి మనం ముందుగా కారాన్ని అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని, అలానే కారాన్ని, కొద్దిగా కలర్ఫుల్గా కనపడడానికి చిటికెడంతా పసుపుని, అలానే ఒక చిటికెడంతా వాముని కూడా వేసుకోవాలండి. వాముని వేసుకునేటప్పుడు మనం దానిలో ఏమైనా ఇసుక, రాళ్ళు, రప్పలు ఉన్నట్లయితే వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడంతా నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులను వేసుకోవడం వలన మనకైతే అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి. నువ్వులు అస్సలు స్కిప్ చేయకండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది పెసరపప్పు అయితే మిక్సీలో వేడిగా ఉన్నట్లయితే ఒక గరిటె తీసుకొని కలుపుకోండి. లేదన్నట్లయితే చేయి సహాయంతోనే మీరు చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకేమీ వేడి నీళ్ళేమీ అవసరం లేదండి, నార్మల్ వాటరే. తక్కువ వచ్చినట్లయితే నార్మల్ వాటర్ ఆ మిక్సీ జార్లో వేసుకొని నేనైతే మన మామూలు జొన్న రోటి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా జొన్న పిండి లాగా అయితే కలిపేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నట్లయితే చక్కగా సరిపోతుంది. చూడండి, మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. దీని మీద ఒక క్లాత్ కానివ్వండి, లేదంటే పిండి ఆరిపోయినట్లు ఒక ప్లేట్ కానివ్వండి పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి అయితే ఒక మిషన్ అయితే తీసుకోండి, సరిపడా పిండిని అయితే వేసుకోండి. మీకు నచ్చిన ప్లేట్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ రిబ్బన్ పకోడీ కోసం కాబట్టి నేను ఈ ప్లేట్ని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు చక్కగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇక్కడ నాకైతే క్లిప్ మిస్ అయింది. చూడండి ఈ విధంగా చేసుకున్నట్లయితే రిబ్బన్ పకోడీ చాలా సింపుల్గా హెల్తీగా అయితే ప్రిపేర్ అయిపోతాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.